హలో హలో అమ్మా, ఎవరమ్మా ఈ నెంబరు? మీ ఫోన్ చేసారు ఇప్పుడు. మా ఆయన నంబర్ అన్న. అవునా, ఎక్కడమ్మా మీది? ఏం పేరు? ఇక్కడ జగద్గిరి గుట్టలో జగద్గిరి గుట్టలో ఉంటారు. మీ ఆయన పేరు? సాయిశ్వర్. మీ ఆయన నెంబర్ చెప్పమ్మా. హలో మీ ఆయనది నెంబర్ చెప్పు నాకు. నంబరా? ఫోను నాకు దొరికింది, స్విచ్ ఆఫ్ అవుతుంది. నెంబర్ చెప్పు మీ ఆయనది. మీకు దొరికిందా? అవునవును. ఎక్కడ అన్న మీరు? మీ ఇక్కడ మా పోలీసు వాళ్ళం, మేడిపల్లి పోలీస్ స్టేషను. మేడిపల్లి పోలీస్ స్టేషనా? అవునవును. మీ ఆయన పేరేంది? సాయిశ్వర్. సాయి ఈశ్వర్. ఓకే. మీది జగద్గిరి గుట్ట? అవును. జగద్గిరి గుట్ట. మీ ఆయన పేరు సాయిశ్వరు, జగదీష్ గుట్ట. ఎక్కడ ఉంటారమ్మా మీరు? మగ్దుమ్ నగర్ లో ఉంటాం సార్. ఎక్కడ? మగ్దుమ్ నగర్. మగ్దుమ్ నగర్ ఎక్కడది? ఇక్కడ జగద్గిరి గుట్ట, మగ్దుమ్ నగర్ సార్. యాడికి పోయిన మరి ఇటు వచ్చిండు మేడిపల్లి? ఏమో సార్ తెలియదు. ఓకే అమ్మా, మీ ఆయన పేరు సాయిశ్వరు. వీళ్ళ నాన్న పేరేందమ్మా? మీ మామ పేరేంది? మీ ఆయన నెంబర్ చెప్పమ్మా ముందు. హలో మీ ఆయన నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ ఇది. ఫోన్ నంబర్? మీ ఆయన నెంబర్ చెప్పు. ఎందుకు సార్? ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడా? ఉన్నాడు మా ఈయనే ఉండు, కనుక్కుంటాను. అందుకని ఫోన్ పడది, కనుక్కొని ఫోన్ చేస్తాను. మీకు డీటెయిల్స్ కావాలిగా. ఏం పని చేస్తాడు? కార్ డ్రైవింగ్ చేస్తాడు సార్. కారు డ్రైవింగ్. మీది ఏందమ్మా, క్యాస్ట్ ఏంది? మా మా ఆయన హౌస్ లో అయినా సార్. నేను ముద్రాజామని. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు సార్. ముగ్గురు పిల్లలు. కారు డ్రైవింగ్ చేస్తాడు. మీ కార్ నెంబర్ చెప్పమ్మా. ఓన్ కార్ కాదు సార్. అప్పుడప్పుడు పోతుంటాడా? టెంపరరీ. మరి అలా ఎప్పుడు వచ్చిండు బయటకి ఇంటికా నుంచి? పొద్దున్నే వెళ్ళిండు సార్ బయటికి. పొద్దున్నే అంటే ఎన్నింటికమ్మా? పొద్దున అంటే ఏమో సార్, నేను టైం అంతా చూడలేదు. పొద్దున 9, 10 అట్లా. ఎట్లా వచ్చిండమ్మా బయటికి? బైక్ మీద వచ్చిండా, బస్కి వచ్చిండా? తెలియదు సార్. నేను బయటకు వెళ్ళి వస్తా అనుకుంటే ఇంట్లో నుంచి వచ్చిండు సార్, అంతే. సుమారుగా ఎన్నింటికి వచ్చిండు బయటికి? నీ పేరేందమ్మా? నా పేరు కవిత సార్. కవిత. కవిత రా. సార్ నమస్తే సార్. పెడుతున్నా సార్, ఇప్పుడే పెడుతున్నా సార్. వాళ్ళు అయితే మనవాడు కార్ డ్రైవింగ్ చేస్తాడు. హలో హలో కార్ డ్రైవింగ్ అంతేనా? అవును సార్. కారు డ్రైవింగ్. మీ ఆయన ఫోన్ నెంబర్ చెప్పమ్మా. 630 630 57 57 00 00 463. 463. మీకు ఎవరైనా ఉన్నారమ్మా పీర్జాది కూడా బోడుప్పల చుట్టాలు? ఎవరు లేరు సార్ చుట్టాలు. ఒకసారి చెప్పమ్మా, మీ క్యాస్ట్ ఏంది? మీ ఆయన క్యాస్ట్ ఏంది? రిజర్వేషన్? హౌస్ లో సార్. హౌసలో అంటే బీసీనా? బీసీ సార్. బీసీ ఏందది? బీసీఏనా? బీసీబీ? బీసీఏ బిసిడి ఏందమ్మా? అంటే చారీసా సార్ మేము. చారీస్ అంటే బీసీబీ బీసీబీ అటు చారీస్ కాదు. బీసీఏ చారీలా? చారీ. ఓకే. మీకు పెళ్ళి ఎప్పుడైందమ్మా? 2019 అయింది సార్. 2019లో పెళ్ళి అయింది. ముగ్గురు పిల్లలు. పిల్లలంటే ముగ్గురు కొడుకులా ఎట్లమ్మా? 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లోడు సార్. పెద్ద పిల్లకి ఎంత ఏజ్? పాపకి ఇప్పుడు 6 years ఉంటాయి సార్. బాబుకి ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యి 5 రన్నింగ్ లో. 6 years 4 years. ఇంకొకరికి
1 year పాప. 1 year పాప. సాయి ఈశ్వర్ వాళ్ళ నాన్న పేరేంది? సాయి మీ మామ పేరేందమ్మా? సాయి ఈశ్వర్ వాళ్ళ డాడీ కృష్ణ పేరు? సార్. ఆ? కృష్ణ. కృష్ణ ఉన్నాడా? ఆయన కృష్ణ ఉన్నాడా చనిపోయిండు? లేట్ సార్, చనిపోయిండు. కృష్ణ లైట్. మీకు 19లో పెళ్ళి అయింది. ఓకే, 3 పిల్లలు. ఉండేది ప్రజెంట్ ఏం నగర్ అమ్మా? మగ్దురా నగరా? జగద్గిరిగుట్ట, మగ్దుమ్ నగర్. మగ్దుమ్ మగ్దుమ్ నగర్, జగద్గిరిగుట్ట. జగద్గిర్. నువ్వు లాస్ట్ టైం ఉదయం 9ంటికి చూసావమ్మా? పొద్దున్న ఇంట్లో నుంచి వెళ్ళిండు సార్. ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా మీకు? ఫ్యామిలీ ఇష్యూ ఏమైనా ఉందా? ఫ్యామిలీ ఇష్యూ ఏం లేదు సార్. మంచిగా ఉంటాడా? మంచిగానే ఉంటాడు ఏమైనా రాజకీయాలలో తిరుగుతాడమ్మా? సార్. ఏమైనా రాజకీయాలలో తిరుగుతాడా? రాజకీయాలలో అంటే ఆయన ఏమంతది తెలియదు సార్ నాకు. ఆయన బయట ఆయన సర్కిల్ ఎట్లా బయట ఫ్రెండ్స్ తో మాట్లాడతాడు అంతే. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ చెప్పి ఎవరు? నా దగ్గర ఉండదు సార్ వాళ్ళ నంబర్లు ఎవరివి. ఓకే, చాటింగ్ పెట్టు. ఓకే, మీకు ఎంత ఉందమ్మా? పొలం ఎంత ఉంది? హలో, సార్, పొలాలు ఏమైనా ఉన్నాయా? పొలాలు నాకు తెలియదు సార్ అవన్నీ. అంటే మీది మాకైతే లవ్ మ్యారేజ్ అరేంజ్ అమ్మా? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. సాయిది బీసీ చారి. మీదమ్మా? సార్ మీదేంది క్యాస్ట్? మీ నాన్న మేము మాది ముత్రాజు సార్. మేము ముత్రాజు ముదిరాజు. అమ్మాయి ముదిరాజు, బీసీటీ ముదిరాజు. మీ సొంతూరు ఎక్కడమ్మా? ఏంది సొంతూరు? జగదిరిగుట్టేనా? సొంతూరు వేరే ఉందా? అంటే మేము పుట్టినప్పటి నుంచి సిటీలోనే ఉన్నాం సార్. హైదరాబాద్ ఎక్కడ ఉన్నారు? వీళ్ళ సొంతూరు ఎక్కడ? సాయి ఈశ్వర్ది వాళ్ళది సంగారెడ్డి సార్. ఎక్కడ విలేజ్? సంగారెడ్డి పోచారం దగ్గర. ఏ ఊరమ్మా? పోచారం దగ్గర కదా. ఊరు పేరేంది? నాకు అంత ఐడియా లేదు సార్, నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ. మీది ఎక్కడ సొంతూరు? మాది ఇక్కడ సిరిసిల్ల, సిద్దిపేట దగ్గర. సిరిసిల్ల మీది అంతేనా? సిరిసిల్ల సిద్దిపేట. మీ ఆయనకు బైక్ ఉందమ్మా? లేదు సార్. అసలు బైకే లేదు మీకు? ఆహా, నీకేం చెప్పిండు మరి? మార్నింగ్ ఏం చెప్పిండు? ఏం చెప్పలేదు బయటకు వచ్చేటప్పుడు? అంటే నాతో ఏం అనలేదు సార్ ఆయన. ఇట్లా తిన్మార్ మల్లన్న వాళ్ళది ఇట్లా వీడియోస్ అన్ని ఇట్లా నాకు కొంచెం ఈ ప్రాబ్లం లో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండు అన్న. మీకేం ప్రాబ్లం ఉందమ్మా? హలో, ఏం ప్రాబ్లం ఉంది మీకు? అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోని డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర ఇంటి రెంట్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు. ఎవరు హెల్ప్ చేశారు? తిన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండా మీకు? తీర్మాన్ మల్లన్న హెల్ప్ చేసిండు. ఓకే, హెల్ప్ చేసిండు. అది మొత్తము ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్న న్యూస్. ఎవరు? మీ ఓడా? మా తీర్మాన్ మల్లన్న వాళ్ళు అది ఏం అప్లోడ్ చేసిండు అన్నట్టు ఆ? చూసి అందరూ మమ్మల్ని అంటే పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరైతే బయటికి వెళ్ళినా ఏదో చీప్ గా చూస్తున్నట్టుగా అంతా ఎట్లాగో మాట్లాడుకోవడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ ఎంతో మంది ఫోన్లు చేసి వాళ్ళని తిడుతున్నారంట, ఏమేమో చెప్తున్నారన్న. మీకు హెల్ప్ చేసిర్రు? తిన్మార్ మల్లన్న హెల్ప్ చేసినని వాళ్ళు గ్రూప్ లో పెట్టారు అంతేనా?
గ్రూప్ లో పెట్టినందుకు అది అందరికి తెలిసిపోయి అట్లా ఎందుకు వెళ్ళి అడుక్కున్నారు బిచ్చపొల్లలాగా అది ఇది అని అంటే మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరన్నా. ఎంత ఇచ్చారమ్మా డబ్బులు? ఎంత ఇచ్చిండు సారు? 20,000 అన్న. 20,000 ఇచ్చిండు మీకు. ఎప్పుడు ఇచ్చిండమ్మా అది? మొన్న సండే రోజు అన్న. మొన్న సండే రోజు తీర్మానం సారు మీకు 20,000 ఇచ్చిండు. దాని గురించి వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు పెట్టుకుంటే మీ వాళ్ళు ఏమో తిడుతురు, అంతేనా? అందరు అంటే చాలా మంది, ఎంతో మంది, అది అందరికి 1000 మందికి పోస్ట్ అవుతుంది అంట కదా అన్న. అందరు ముందట ఇజ్జత్ పోయినట్టు చేసేసినావు నువ్వు. మా ఆయన అన్నాడు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటే మన పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా, నేను వెళ్ళి అడుగుతా అని చెప్పేసి నేను వెళ్ళినానన్న. సరే ఓకే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు, ఏదన్నా ఉంటే ఫోన్ చేస్తాను, ఓకేనా? నేను ఫోన్ చేస్తాను నీకు. అన్న ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అన్న? నేను చెప్తాను, ఒక 10 నిమిషాలు చెప్తాను నీకు. ఏం కాలేదులే, ఓకేనా? చెప్పండి అన్న ఎక్కడున్నాడు కొంచెం. నేను ఒక 10 నిమిషాలు నీకు చెప్తాను, నీకు చెప్పకుండా అయితే ఉన్నాను. 10 నిమిషాలు చెప్తా, ఓకేనా? ఈ నెంబర్ నుంచే చేస్తా, ఓకేనా? ఓకే.